హాయ్ ఫ్రెండ్స్, చాలామంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం. ఏదన్నా చెప్తే ఎందుకు చేయాలి, ఇది చేస్తే ఏమవుతుంది, ఒక మంచి బుక్ చదవమంటే ఎందుకు చదవాలి, ఇలా క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలుగా వాళ్ళకి తెలియదు. సో మనం వాళ్ళకి అర్థమయ్యేలా చిన్న చిన్న కథల రూపంలో ఏ విషయాన్నైనా కూడా మనం కథల రూపంలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పవచ్చు. అలాంటి కథ ఒకటి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అనగనగా ఒక ఊరిలో వీరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను జీవితాంతం కూడా దొంగతనాలు, దోపిడీలు, నేరాలు చేస్తూ తన జీవితం అంతా గడిపి ఒకానొకప్పుడు తనకు అనిపిస్తుంది, అయ్యో నేను ఇన్ని తప్పులు చేశాను, సో నేను ఇప్పటికైనా నేను మారాలి అని తనకు అనిపిస్తుంది. సో దగ్గరలో ఉన్న ఒక ఋషి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించి, స్వామీజీ నేను జీవితాంతం చాలా తప్పులు చేశాను, ఇతరులను ఇబ్బంది పెట్టాను, నా ఆనందం కోసం వేరే వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి చెప్తాడు. సో ఇప్పుడు మీరు నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి అని ఎంతో ప్రాధేయపడతాడు. దానికి ఆ ఋషి సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడనమాట. ఋషి వీరయ్యకి ఒక బొగ్గులు ఉన్న బుట్టని ఇచ్చేసి, అప్పటి వరకు బొగ్గులు ఉన్న బుట్ట ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది కదా, ఆ నల్లటి బుట్టని వీరయ్యకి ఇచ్చేసి దానికి హోల్స్ కూడా ఉంటాయి. ఆ బుట్టని ఇచ్చి దగ్గరలో ఉన్న కాలువలో నీళ్లు తీసుకొచ్చి ఈ కుండని నింపు అని చెప్పేసి తనకి పని అప్పగిస్తాడు. సరే గురూజీ చెప్పారు నేను చేయాలని చెప్పేసి వీరయ్య ప్రతిరోజు కూడా నీళ్లు తేవడానికి ప్రయత్నించేవాడు అనమాట. నీళ్లు తీసుకొస్తుంటే కుండ దాకా వచ్చే లోపల నీళ్ళన్నీ అయిపోయాయి. సో కుండ నింపడానికి తనకు సాధ్యం అయ్యేది కాదనమాట. కానీ గురూజీకి ఈ విషయం తెలుసు, అయినా నాకు చెప్పారు అని చెప్పేసి అతన్ని అడగటానికి భయపడి మళ్ళీ తనని శిష్యుడిగా ఒప్పుకుంటాడో లేదో అని చెప్పేసి ఆ పని చేస్తూ ఉండేవాడు. కానీ కొంతకాలం తర్వాత విసుగు వస్తుందన్నమాట. అయ్యో నేను ఇంత చేసినా కానీ కుండ నింపలేకపోతున్నాను, గురూజీ చెప్పిన ఒక్క పని కూడా నేను చేయలేకపోయాను అని చెప్పేసి ఇంకా కొంతకాలం తర్వాత గురూజీ దగ్గరికి వెళ్ళి, స్వామి నన్ను క్షమించండి, మీరు నాకు ఒక పని అప్పగించారు, నేను పూర్తి చేయలేకపోయాను అని చెప్పేసి అక్కడ ఆయన అడుగుతాడనమాట. అప్పుడు ఆ ఋషి అతనితో అంటాడనమాట, నువ్వు ఏం చేయలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, ఒకసారి వెనక్కి చూడు అంటాడు. సో వెనక్కి చూస్తే వెనకంతా కూడా తన బుట్టతో నీళ్లు తీసుకురావడం వల్ల ఆ బుట్టలో ఉన్న నీళ్ళన్నీ కారిపోవడం వల్ల వెనక చెట్లన్నీ చిన్న చిన్న మొక్కలు మొలిచి ఆ మొక్కలకి రకరకాల ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటుంది. అదంతా కూడా తను గమనించుకోడు అనమాట. ఆ వీరయ్య అనే వ్యక్తి ఆ ఋషి చూపించిన తర్వాత తను గమనిస్తాడనమాట. వెనకంతా బ్యూటిఫుల్గా మంచిగా చాలా బాగుంటుంది అనమాట. అంతేకాకుండా ఆ బుట్టను కూడా ఒకసారి చూసుకోమని చెప్తాడు. ఆ బుట్టను చూస్తే ఆ బుట్ట నలుపంతా పోయి చాలా క్లీన్గా అయిపోయి ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, మనం ఒక పనిని ఒక ఋషి అంటే మనకంటే పెద్దవాళ్ళు కానీ గురువులు కానీ చెప్పే పనిని మనం వాళ్ళని నమ్మి చేయడం వల్ల మనకి తప్పకుండా మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. మనకి స్టార్టింగ్లో అర్థం కాదు, మనం గుడికి ఎందుకు వెళ్తున్నాము, లేకపోతే మంచి బుక్ ఎందుకు చదవాలి, నేనేం మారట్లేదు కదా అని అనుకుంటూ ఉంటారు చాలామంది పిల్లలు. కానీ ప్రతిరోజు మనం ఒక మంచి పనిని, ఒక మంచి కథను వినడం కానీ పనులు చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఫీడ్ అయ్యే పనులు చేయడం వల్ల పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు. కానీ కథల రూపంలో ఇలా మనం చెప్పడం వల్ల, అంటే రోజు మంచి పనులు చేయడం వల్ల, మంచి మాటలు వినడం వల్ల మనం ఆటోమేటిక్గా ఆ డైరెక్షన్లోనే వెళ్తూ ఉంటాము. సో నల్లటి బుట్ట కూడా మనం ఎంత ఓన్లీ నీళ్లు తేవడమే క్లీన్గా అయిపోయింది కదా, అలాగే మన మనసులు కూడా మనం ఏం మారట్లేదు అనుకుంటాం, కానీ మనం రోజు ఒక మంచి కథ వినడం వల్ల కానీ ఏదన్నా చేయడం వల్ల కానీ ఆటోమేటిక్గా మన మనసు అనేది మారిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం పిల్లలకి అర్థమయ్యేలా చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, అమ్మలు, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.